హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే దొండకాయలు కోస్తున్నాము. ఎన్ని వస్తాయో చూద్దాము. దొండ చెట్టుకి ఒక వారం అవుతుంది కొయ్యక. ఇవన్నీ కోసి బీరకాయలు కూడా కొయ్యాలి. ఇక అలా ఉన్నాయి. ఎన్ని వస్తాయో మొత్తం కొయ్యాలి. బీరకాయ ఇక్కడ ఆకుల్లో దాక్కుంది. మొత్తం కోసి ఎన్ని కాయలు వస్తాయో చూడాలి. కాములి కాస్తుంది. వీడియో తీస్తున్నాను. నేను కూడా కాస్తాలే. కాములి అక్కడ కొడితే లేట్ అవుతుంది. కోసి కొన్ని మేము తీసుకుంటాము, కొన్ని ఏమో ఎవరికొకరికి ఇస్తాము. దొండకాయలు ఎన్ని వస్తాయో చూడాలి. ఎతికి కొయ్యాలి. ఎన్ని కాయలు వస్తాయో చూసి కోసాక ఎన్ని కాయలు వచ్చినాయి చూసి కోసాక పెట్టాలి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. గులాబీ పూలు అయితే అసలు మామూలుగా పూయట్లేదండి. రోజు సుస్మిత ఫోటో కాడ పెడతానికి, దేవుడికి పెడతానికి మాకైతే ఎన్ని కావాలంటే అన్ని వస్తున్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఉన్నాయి నేతి బీరకాయలు. కొన్ని అయితే ఎదగాల కాయలు కుళ్ళిపోతున్నాయి. అలా అవి కుళ్ళిపోతున్నాయి కొన్ని కాయలు. ఎందుకంటే మనం ఎలాంటి మందులు వాడం కదా, అందుకు. ఓకేనా. మొత్తం దొండకాయలన్నీ కోసి ఎన్ని కాయలు వచ్చినాయో అప్పుడు మీకు అందరికి చూపిస్తాను. కోసిన దొండకాయలు అయితే ఇగో ఇన్ని అయినాయి. నేతి బీరకాయలు 10 కేజీల దాకా వచ్చినాయి కాయలు. ఓకేనా, బాయ్. ఎంత వెరైటీగా ఉందో. ఇలాంటి దొండకాయ ఎక్కడన్నా కాసిందా? కాస్తే కామెంట్ చేయండి. ఓకేనా, ఎలా ఉందో. హాయ్ అండి అందరికీ. దొండ చెట్టుకి ఇప్పుడు దొండకాయలు అయితే కొయ్యాలి. ఎందుకంటే చెట్టుకి పురుగు వచ్చింది. వర్షాలు పడుతుండే పాటికి ఇది కోసి ఇప్పుడు వేప నూనె కొట్టాలి పురుగు పోవటానికి. ఇలా ఎంతమందికి ఇంట్లో పండించుకొని కూరగాయలు తినటం ఇష్టమో కామెంట్ చేయండి. ఎన్ని కాయలు వస్తాయో చూద్దాము కోసాక. కాయలు అయితే ఇగో ఇలా ఉన్నాయి. కానీ పురుగు పట్టేపాటికి చిన్న చిన్న పిందెలే పండు పండిపోతున్నాయి, అన్నీ రాలిపోతున్నాయి. ఈ కాయంతా ఇది ఇలా ముడత వస్తుంది పిందెల్లోనే. అలా వచ్చేది అన్నీ రాలిపోతున్నాయి. అందుకే వేప మందు కొడితే కొంచెం బాగుంటాయని వేప మందు కొడదామని కాయలు కోస్తున్నాను. కోసాక ఎన్ని కాయలు వచ్చినాయి చూపిస్తాను మీ అందరికీ. దొండకాయలు అయితే మనకి ఇన్ని వచ్చినాయి చూడండి. కొన్ని కోసాను, మొత్తం కోయలేదు.